అంతర్జాలం గురుకి స్వాగతం. పంచభూత లింగాల్లో ఒకటి అయిన పృథ్వీలింగం ఈ ఏకాంబేశ్వర క్షేత్రంలో ఉంది. ఈ లింగం ఎంతో ప్రాచీనమైన సప్తమోక్షాల్లో ఒకటి అయిన కాంచీపురంలో ఉంది. ఇది ఒక పురాతనమైన ఆలయం. సుమారు 1000 సంవత్సరాలు. ఈ ఆలయం 4 గోపురాలతో ఉంటుంది. అందులో దక్షిణ గోపురం ఎత్తైనది. సుమారు 194 అడుగులు ఉంటుంది. ఈ ఆలయం 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆలయం నిర్మించింది పల్లవులు, ఆ తర్వాత చోళులు మరియు విజయనగర రాజులు ఈ ఆలయంని అభివృద్ధి చేశారు. ఈ క్షేత్రంలో ఉన్న లింగం పార్వతీదేవి సృష్టించినారు. ఈ లింగం అన్ని లింగాల రాయితో కాకుండా ఇసుకతో ఉంటుంది. ఈ లింగంకి ఎటువంటి అభిషేకం చేయరు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేస్తారు. ఇక్కడ ఒక మామిడి చెట్టు 3500 సంవత్సరాల క్రితంది ఉంది. ఈ మామిడి చెట్టు దగ్గరే పార్వతీదేవి శివుడు కోసం తపస్సు చేశారు. ఈ మామిడి చెట్టుకి 4 రకాల మామిడి పళ్ళు కాసేవి. అదే 4 వేదాలను సూచిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ చెట్టు కాండాన్ని అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. ఆ చెట్టు ప్లేస్ లో దేవస్థానం వాళ్ళు వేరే మామిడి చెట్టుని నాటారు. సంతానం లేని వారు ఇక్కడి చెట్టు కింద పడిన మామిడి పండుని తింటే సంతానం కలుగుతుంది అని నమ్ముతారు. ఈ ఆలయం మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. అలాగే 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. ఈ ఆలయంలో ఒక విష్ణుమూర్తి దేవాలయం ఉంది. విష్ణుమూర్తిని ఇక్కడ తిరునిల తింగల్ తుండం అని పిలుస్తారు. ఈ దేవాలయం 108 దివ్య దేశములలో ఒకటి. అందుకే ఈ క్షేత్రం దివ్య దేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి పుణ్యక్షేత్రానికి ఒక్కసారి అయినా జీవితంలో వెళ్ళాలి. ఓం నమః శివాయ.